బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మల్కాజ్గిరి సఫీల్ కూడా కట్టమైసమ్మ అమ్మవారి గుడి. సో మల్కాజ్గిరి ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారి ఆలయం ఉంది. వందల సంవత్సరాల చరిత్ర అమ్మవారి ఆలయానికి. కానీ అమ్మవారి ముందు ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బొడ్రాయి అని పిలుచుకుంటాం. సో ఈ బొడ్రాయి అనేది చాలా మంది తెలంగాణ వాళ్ళకి తెలుసు. సో అది పల్లెలనే కాదు పట్టణంలో కూడా ఉండేది. సో ఉన్నది కూడా ఇప్పటికీ. సో ఆ బొడ్రాయి ముందు జరిగిన మలమూత్ర విసర్జన ఎవరికి ఎటువంటి భయం లేకుండా అమ్మవారి ఆలయం ముందు జరిగింది. సో అందుకని నిన్నటి నుంచి కూడా హిందూ సంఘాలు, ఇక్కడ స్థానికులు, అమ్మవారి భక్తులు అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. మరి ఇది ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేసిర్రు, పోలీసులు ఏం చేసిర్రు అంటే ఆల్రెడీ మీకు ఇంకొక సైడ్ బాక్స్ లో విజువల్స్ చూపిస్తాను నేను ఏం చేసిండ్రు అనేది. హై సెక్యూరిటీ మధ్య అండ్ ఎప్పుడు వినిపించేటట్టే ఇంకొకటి కూడా మాట పోలీసులు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఆలయం పైన జరిగిన దాడి ఏదైతే ఉందో అండ్ ఘటన ఏదైతే ఉందో అది మతి స్థిమితం లేకుండా చేసిండ్రు. మరి ఇక్కడ అమ్మవారి భక్తులు, ఇక్కడ ఉండే స్థానికులు ఈ వర్డ్ ని యాక్సెప్ట్ చేస్తారా అనేది మనం మాట్లాడదాం అన్న. మనకి అమ్మవారి గుళ్ళ పైన జరిగినప్పుడు మీకు కూడా తెలిసిందే మతి స్థిమితం లేకుండా చేసిండ్రు అనేది. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మేడం? మతి స్థిమితం లేకుండా ఇక్కడ 7 గంటలకు వచ్చాను. ఇక్కడ ఎన్ని స్థలం ఎక్కడైనా విధానం చేయొచ్చు కదా. ఇంకోటి ఇది ఒకటి కాదు కదా, సుమారు 8 సంఘటనలు జరిగినాయి హైదరాబాద్ భాగ్యనగరం పలకటం మీద జరిగింది. మనం రాష్ట్ర ముత్యాల మూడు జరిగింది. ఇప్పుడు నిన్న కూడా తెలుసు కదా అయోధ్యలో, నేను అయోధ్యలో పోయి టోపీ నమాజ్ చేస్తున్నాడు అంటే వాంటేజ్ చేసినాడు. గుడి అని తెలుసు కదా. అంటే రెచ్చగొట్టి మతోన్మాద రెచ్చగొట్టి విధంగా పథకాల్లో సృష్టి ప్రయత్నం చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది చూడండి. ఇలా బెంగాల్లో, పశ్చిమ బెంగాల్ కూడా మమత ఏం చేస్తుంది, ఎస్ఆర్ఐ అంటే ఏంది, ఓట్లు దొంగ ఓట్లు కానీ ఇక్కడ లేని వాళ్ళని వేరే మన ఆయన అమెరికా ఏం చేస్తుండు, వేలాది మందిని మనలో పంపిణీకి ప్రయత్నం వీసాలు రద్దు చేస్తుండు. వాటి వల్ల మన దేశం మనం రక్షించుకోవాలంటే అసలు ఎవరు మన వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు అంత ప్రభుత్వం సర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాటన్ సార్జ్ చేస్తారు పోలీసులు, కొత్తగా ఎస్పీలు అది డివైడ్ చేస్తారు కమిషనర్ చేసినప్పుడు. చేస్తే అక్కడ దొంగ ఆటలు, దొంగ బండిలో పట్టుకుంటాడు, దొంగ వాళ్ళని పట్టుకుంటాడు. వాడు ఆధార్ కార్డు ఏంది, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ స్థానికుడు ఉండాలి కదా, ఎక్కడే పుట్టినాం అంటే చేస్తే కొంతమంది బయటకు వేస్తారు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాడు దేశద్రోహ, దేశస్తుడా మన ఇక్కడ ఉన్న ముస్లింస్ ఎవరు ఇబ్బంది పెట్టారు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బంది ఏం చేస్తారు, అంతే కలిసి మీద పని చేసుకున్నాం. మంచిగా ఉన్నదాన్ని ఇక్కడ ఇబ్బంది చేసినట్టు కదా. అదే ఎవరో హిందూ పోయి ముస్లిం మసీదు చేస్తే ఎంత కూడా కదా. అంటే మేము పట్టినామంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలా హోమ్ మినిస్టర్ లేడు, శాఖ ఇంకోటి ఇయ్యదు కదా. ఎంత అయితే శాఖలు పెట్టుకోండి, ఆయనే హోమ్ మినిస్టర్, ఆయన శాంతి భద్రత కాపాడవలసిన వ్యక్తి. మరి ఇలా ఒక పొద్దు నుంచి ఒక టీవీ చూస్తున్నాం, ఒక మాట్లాడే పరిస్థితి లేదు కదా. అంటే ఏమంటున్నామంటే ఇది భారతదేశంలో వివిధ మతాలు, వివిధ భాషలు, అన్నిటికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అందరూ జీవించవలసిందే, అందరికి అవకాశం ఉంది. ఇలా చూస్తున్నా బంగ్లాదేశ్లో ఇంజన్లు నేరి కాల్చి చంపుతారు, పెట్రోల్ కాల్చి వేస్తారు. ఎవడైనా నిరసన తెలుపుతారా? మనం ఎన్ని చోట్ల జరిగితే కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం పెద్ద వేలాది మంది కాల్చేసాడు. అంటే ఎందుకు వివక్ష ఇది? కాబట్టి అందరూ సమానం కావాలి. ఎక్కడ ఎందుకన్నా ప్రభుత్వం అంటే చర్య చేసుకోవాలి. అసలు ఏం జరిగింది, వాళ్ళు పిచ్చోడా మంచోడా కూడా తెలియదు చేయాలి కదా. కనీసం ప్రెస్ ముందు పెట్టాలి కదా. ఒక దొంగదానం చేస్తా అన్ని సొమ్ములు పెట్టి ఎస్పీ గారు కానీ వాళ్ళ సంబంధించిన అధికారులు కానీ వాడు ఎక్కడ దొంగదానం చేసింది కానీ టీవీలో ప్రచారం చేస్తారు. ఇది ఎందుకు ప్రచారం చేస్తారు? ఇంత గొడవైతే ఇంత వేలాది మందికి ఇలా మనోభావం కలిగి హిందువులంతా మనోభావంతో ఇప్పుడు అమ్మవారు చాలా పవిత్రమే. మనం ఇక్కడ తెలిసి మీ జాతర వేలాది మంది దర్శించుకుంటారు. అంటే ఒక సెంటిమెంట్, హిందుత్వం మన సెంటిమెంట్. అమ్మవారు అంటే అమ్మవారి అమ్మతో సమానం, దేవతో సమానం. కానీ దాని సెంటిమెంట్ ఇలా మనకు ఇబ్బందికరంగా విషయం ప్రవర్తించిన కాబట్టి మనం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇక్కడ కాకుండా ఇప్పుడు మూలాలు ఉంది, హోల్స్ మన చూసి బాగా ఎంతమంది వచ్చారు. అంటే ఇటువంటి వాళ్ళను సర్చ్ చేసి ఏరి పారేసి మన దేశ రక్షణ కానీ ఇక్కడ ఉన్నట్టు బాగా రక్షించాలని కోరుతున్నాం.